ఆదిలాబాద్ జిల్లాలో శీతల గాలుల తీవ్రత పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ 3వ వారంలో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రహదారులన్నీ మంచు దుప్పట్లు కప్పుకున్నాయి. 3 దశాబ్దాలుగా ఎన్నడూ ఇంతటి చల్లటి వాతావరణం చూడలేదని స్థానికులు చెబుతున్నారు. చలికి తోడుగా శీతల గాలుల తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరాది నుంచి చలిగాలుల తీవ్రత పెరిగిపోవడంతో పలుచోట్ల చలిమంటలు వేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. పొగ మంచుతోని వాతావరణం మార్పు వచ్చి చలి బాగా అయిపోయింది, వర్షం పడి. దీంతో ఈ ప్రాంతంలో వాస్తవంగా చలి ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, ఆన ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్కడ పడతాయి ఆదిలాబాద్ జిల్లాలో. ఈ విపరీతమైన చలితోని ముఖ్యంగా పాఠశాలకు పిల్లలకు హాస్టల్ ఉన్న విద్యార్థులకు బాగా ఇబ్బంది. ఎందుకంటే దుప్పట్లు సరిగ్గా సప్లై లేవు, చిద్దరు లేవు. పాపం ప్రభుత్వం ఆదుకోవాలా. ఇటువంటి వాతావరణంలో వాళ్ళకు బ్లాంకెట్ ఇవ్వాలా, చెద్దర్లు ఇవ్వాలా, షట్టర్లు ఇవ్వాలా, మంకీ క్యాప్లు ఇవ్వాలా. అది చేయకపోవడంతో పాపం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పత్తి కూలి లెక్క, పత్తి కూలు మార్నింగ్ 7కే చేనులోకి పత్తి అలవాటు. దీంతో 8:30, 9 దాకా కూడా పోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కిలో హిసాబ్ పత్తి, కైకిలు కాదు, కిలో హిసాబ్. వాళ్ళు ఎంత పెడితే అన్ని డబ్బులు వస్తాయి కాబట్టి కూలీల మీద ఎఫెక్ట్ ఉంది. ఓవరాల్గా దీంతో ఈ ప్రాంతంలో మన వృద్ధులకు కానీ, ఈ డయాబెటిక్ పేషెంట్ కానీ కొంచెం చలితో బాగా ఇబ్బంది అవుతుంది. మారిన వాతావరణ పరిస్థితులతో ఆదిలాబాద్ జిల్లాలో రహదారులు జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ప్రజలు ఇంటి పట్టునే ఉండేందుకు మక్కువ చూపుతున్నారు. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పతనమవుతాయని వాతావరణ అధికారులు ప్రకటించడంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తంగా పెరిగిన చలికి శీతల గాలులు కూడా తోడవడంతో ప్రజలు వణికిపోతున్నారు. చలి తీవ్రత పెరిగింది. మన పొగ మంచుతో కూడుకున్న చలి. దీని ప్రకారంగా చాలా కష్టమే. లేబర్ కానీ, స్కూల్ పిల్లలకు, వృద్ధులకు, డయాబెటీస్ పేషెంట్లకు, అన్ని ప్రతి వ్యక్తులకు కూడా ఈ పారాలసిస్ వచ్చే అవకాశాలు బాగుంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీని మీద శ్రద్ధ వహించి స్కూల్ పిల్లలకు, వాళ్ళకు చెద్దలు కానీ ఇవన్నీ సప్లై చేస్తే బాగుంటుంది.